హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ప్రాబ్లం చేద్దామండి. ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ ఈజ్ 60 degrees. సొల్యూషన్ ఏంటంటే, ఒక సెక్టర్ అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అండి. దీని యొక్క యాంగిల్ ఏమో 60 degrees ఇచ్చాడు, అంటే సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ 60 degrees. రేడియస్ ఏమో 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదండి. ఇప్పుడు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, యాంగిల్ x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 60 degrees అని రాద్దాం. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటండి? ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటంటే x డిగ్రీస్ బై 360 ఇంటూ πr² అండి. దాన్ని బట్టి x అంటే ఎంత అండి? 60 బై 360 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే 7 కదండి, 7 ఇంటూ 7, ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ అండి, 0 0 క్యాన్సిల్, 6 1 జా 6 6 జా, 2 11 జా 2 3 జా, అంటే 11 7 జా 77/3 సెంటీమీటర్ స్క్వేర్స్ అండి. ఇది ఏరియా ఆఫ్ సెక్టర్. ఇప్పుడు అడుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పెరిమీటర్ అడుగుతున్నాడు. పెరిమీటర్ రియల్గా ఫార్ములా ఏంటంటే, పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటంటే L+2R అండి. అయితే మనకి L అంటే ఏంటండి? లెంగ్త్ ఆఫ్ ఆర్క్ కట్టాలి, లెంగ్త్ ఆఫ్ ఆర్క్ కట్. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ఆర్క్ L ఎలా కడతామండి? దీనికి ఫార్ములా ఏంటంటే x డిగ్రీస్ బై 360 ఇంటూ 2πr. ఇప్పుడు x అంటే ఎంత అండి? 60 బై 360 ఇంటూ 2πr, 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే 7, 7కి 7 క్యాన్సిల్, 61 జా 66 జా, 2 1 జా 2 3 జా, మనకి ఎంత వచ్చిందండి? 22/3 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది ఓన్లీ లెంగ్త్ ఆఫ్ ఆర్క్. ఇప్పుడు రియల్గా పెరిమీటర్ ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు L+2R కదండి. L అంటే ఎంత అండి? 22/3 ప్లస్ 2R అంటే 2 ఇంటూ 7, అంటే 22/3 ప్లస్ 14. ఎల్సిఎం 3 అండి, 3 14 3 జా 42, 22 ప్లస్ 42 అంటే 64/3 సెంటీమీటర్స్ అండి. ఇదండి పెరిమీటర్. ఇదేమో ఏరియా అండి, 77/3 సెంటీమీటర్ స్క్వేర్స్ ఏరియా అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.